సాక్షాత్తు కామాఖ్య అమ్మవారే తన పరమభక్తుడి చెంపపై ఒక్క దెబ్బ కొట్టడంతో అతని తల 70 కిలోమీటర్ల దూరంలో వెళ్లిపడిందని మీకు తెలుసా? దాదాపు 600 సంవత్సరాల క్రితం కామాఖ్య ఆలయంలో కెందుకలై అనే ఒక మహా ఉపాసకుడు ఉండేవాడు. అతను సాధారణ పూజారి కాదు. అమ్మవారిని పిలిస్తే అమ్మవారు పలికేంతటి సాధకుడు. అందుకే అతన్ని ప్రత్యేకంగా కామాఖ్య అమ్మవారి సేవ కోసం ఆలయానికి తీసుకొచ్చారు. అతను వచ్చిన తర్వాత కామాఖ్యపీఠ వైభవం మరింత పెరిగిపోయింది. ప్రతిరోజు రాత్రి గర్భగుడి తలుపులు మూసిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తూ తన్మయత్వంతో ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపించేవాడు. ఆ పాటంటే కామాఖ్య తల్లికి ఎంతో ఇష్టం. అసలు ఆ పాట వినగానే సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమై దివ్య తేజస్సుతో అతని ముందే నృత్యం చేసేవారు. అయితే అమ్మవారు ఒక షరతు మాత్రం పెట్టారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని. కానీ రహస్యాలు ఎప్పుడూ రహస్యాలుగానే ఉండవు కదా. ఆ విషయం చివరకు కోచ్ రాజవంశానికి చెందిన రాజు నరనారాయణుడి చెవిన పడింది. దాంతో జీవితంలో ఒక్కసారి అయినా